అగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి మన రప్ప రప్ప ముచ్చట్లకు ఇయ్యాల మరి ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది మా నర్సయ్య తాత ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఇక ఏం లేదులా ఈ జూన్ నెల సలగుండా ఈ జూన్ నెల ఇక మొత్తం ఇక అంటారు చూడు నెత్తిన కాక శనిదేవుడు కూర్చున్నట్టుగా ఈ జూన్ నెల పాపం పెదమనిషి కేసీఆర్ చుట్టే తిరుగుతుంది ఈ జూన్ నెల. ఎందుకంటే నిన్నమనే పెదమనిషి విచారణ మళ్ళీ ఇప్పుడు కొడుకు అసలు ఏంది గందరగోళం ఏం నడుస్తుంది తెలంగాణలో అని నర్సయ్య తాత పైన కట్టిండు. ఇక మరి పెద్ద మనిషి ఎరికే కదా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి బీఆర్ఎస్ పార్టీ అమ్మో చిన్నసన్న పెద్ద మనిషి ఏం కాదు శనార్థ పెద్ద మనిషి ఏం నడుస్తుంది అసలు 3 బజార్ల కాడ కోయిజాగాలని ముచ్చట్లు పెడుతున్నాయి. ఈ జూన్ నెల మరి ఎట్లా ఇదవుతుంది మొత్తం విచారణ అయిపోయాయి కమలకుంట్ల కుటుంబానికి అని కథ నడుస్తుంది. ఏం చెప్పదలుచుకున్నాం మరి పెద్ద మనిషి కూడా ఆడికి పోతున్నాడుగా. ఇదంతా రాజకీయ కక్ష, రాజకీయంగా ఎదుర్కోలేక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక 6 గ్యారెంటీలు అమలు చేయలేక 420 హామీలు నిలబెట్టుకోలేక ఊరికే పొలిటికల్ డైవర్షన్ కొరకు ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని ఆయన ఇచ్చిన గ్యారెంటీలు అడగకుండా ఇదంతా రాజకీయంగా మలుపు తిప్పడం కొరకు తప్ప ఇందులో పసలేదని తెలుసు. క్లియర్గా ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి పోవడం క్లియర్గా ఇంతకుముందు కూడా పోయిండు. ఇంతకుముందు పోయినప్పుడు కూడా చెప్పిండు క్లియర్గా ఆల్రెడీ ఇక్కడి నుంచి గవర్నమెంట్ హెచ్ఎండిఏ నుంచి పంపిన పైసలు పలానా ప్లేస్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అది బ్యాంక్ గ్యారంటీ కూడా బ్యాంకు కూడా ఒప్పుకున్నది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎవరైతే ఈ రేస్ నిర్వాహకులు ఉన్నారో మా దగ్గరికి అమౌంట్ వచ్చింది, మిగతా బ్యాలెన్స్ కట్టండి ఈ కార్ రేసు నిర్వహిస్తామని చెప్పారు. అయినా కూడా కావాలి ఇంటెన్షన్గా రాజకీయ కక్షతోటి ఏమి చేయలేక కేటీఆర్ గారిని ఎలాగైనా సరే అంటే ఆయనకి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడదు తిన్నాడు కదా 50 లక్షల రూపాయలు డైరెక్ట్గా దొరికిన దొంగ ఈరోజు ఖచ్చితంగా ఆయన ఎట్లా జైలు జీవితం గడిపిండో కేటీఆర్ గారిని కూడా లేకపోతే కల్వకుంట్ల ఫ్యామిలీలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, జైల్లో పెట్టాలని చెప్పి ఇంటెన్షన్తో ఓన్లీ కక్షపూరిత రాజకీయంగా మాత్రమే చేస్తుండేది. ఇందులో పసలేదు, ఇందులో ఏ మాత్రం కూడా విలువ లేని కేసు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కావాలని చెప్పేసి గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి హోమ్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఏదో మొన్న కేసీఆర్ గారు కాళేశ్వరం మీద మొన్న అటెండ్ అయ్యిండు. దానికి కావాల్సిన వివరాలు మొత్తం చెప్పడం జరిగింది. ఇమీడియట్ 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి ఇమీడియట్ నోటీస్ చేయడం జరిగింది కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు ఈరోజు ఏసీబీ ఆఫీస్ ఎంక్వైరీకి పోయిండు. ఉన్నది క్లియర్గా కేటీఆర్ మొన్న చెప్పిండు, ఇప్పుడు కూడా అదే చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం. ఎండ్లో ఎట్లాంటి కరప్షన్ లేదని చెప్పి తెలుసు కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్న పని తప్ప దీనిలో ఏం లేదని. ఏమో పాడైపోను బయట దేశం కంపెనీ వాళ్ళకు 55 కోట్లు మరిపిండు మరలేసిండు అనేది మరి ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలేవు లెంకలు కొడుతున్నాయి సారు. మరి ఇది నిజమా అబద్ధమా జనాలు ఏమనుకోవాలి, ఏం చెప్తావు జనాలకు? 100% హెచ్ఎండి నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా హెచ్ఎండిఏ ఆయన పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన ఈ కార్ రేసులకు సంబంధించిన విషయంలో ఒక స్పాన్సర్ పక్కకు పోయింది కాబట్టి ఈ కార్ రేస్ని రెండోసారి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో స్పాన్సర్ పక్క పోయినందుకు గవర్నమెంట్ హెచ్ఎండి నుంచి ముందుగా కార్ రేస్ని పక్క పోకుండా 55 కోట్లు పంపడం జరిగింది. అక్కడ రిసీవ్ అని చెప్తుంది. ఇక్కడి నుంచి బ్యాంక్ నుంచి అక్కడ రిసీవ్ అని తెలుసు. ఇలా కరప్షన్ ఏముంది, కేటీఆర్ గారికి ఏం రూపాయలు తీసుకున్నట్టు ఏమన్నా సాక్ష్యం ఉందా? ఎలాంటి సాక్ష్యం లేకుండా రాజకీయ కక్షతోటి ఏదో ఒకటి బురద తీసి తల మీదేసేసి బట్టగాల్చి మీదేసినట్టు ఉంటుంది తప్ప ఏం లేదు. ఇలా క్లియర్గా ఉందాడ క్లియర్గా ఏసీబీ కేసు లేదు, కాళేశ్వరం కేసు లేదు. పని చేతగాక ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అమలుగా హామీలు ఇచ్చేసి రాజకీయ అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏమి చేయలేక ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు రాజకీయం చేస్తుంది తప్ప ఇంట్లో పసలేదు. ఇలాంటి ఎన్ని ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఏమి చేసేది లేదు, ఏం ఒరిగేది లేదు. రాజకీయంగా లేనుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అబాస్పాలైతే తప్ప ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు 2014 తర్వాత ముందుకు టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రాంతం ఎట్లుంటే 2014 నుంచి 2023 తెలంగాణ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది. వాటర్లో కానీ, కరెంట్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, కేసీఆర్ కిట్లో కానీ, రైతు బంధువులు కానీ, రైతు బీమా కానీ అనేక సంక్షేమ పథకాలు చేసి అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది. ఇందులో కేటీఆర్ గారు 100% రూరల్ అర్బన్లో కంపల్సరీ ఆయన పాత్ర ఉంది. ఐటీలో విషయంలో కూడా దేశంలో నెంబర్ 1 ఐటీ ఉత్పత్తులు కూడా నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగింది. ఇదన్నిటి కారణం ఎవరంటే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కావాలి ఇంటెన్షనల్ తోటి బదనాం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేయలేదు, అవినీతి చేసిందని చెప్పి అప్పుల పాలు చేసిందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు తెలుసు. ఎందుకంటే సాక్ష్యంగా మేము చూసినాం 2014 ప్రతి తెలంగాణ పౌరుడు ఏం చేసిండు, ఇక్కడ తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉండేది. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసు. కాబట్టి ఎన్ని కుట్రల ప్రయత్నాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అబాస్పాలు అవుతుంది తప్ప ఇందులో బీఆర్ఎస్ పార్టీ కానీ, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎలాంటి ఏమి ఎంత ప్రయత్నం చేసినా తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసినా కూడా పార్టీకి ఏం కాదు, ఎలాంటి నష్టం జరగదు.
ఇక మరి జనవరి నెలలో విచారణ చేసిర్రు, షెడ్డోపాటు మాట్లాడిర్రు, ఒక కొలిక్కి రాబోతుంది అనేది గుసగుస. పోయినా నినమన్నా రా 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 అని మళ్ళీ ఏదో నోటీసు పంపిస్తే నేను బయట దేశం పోతున్నా అని అక్కడ పోయి ఏదో పండుగ చేసిందట, తప్పించుకొని పోయిండు, సమాధానం చెప్పలేక తప్పించుకొని పోయిండు అమెరికా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలు లెంకలు కొడుతుంది సారు. మరి ఆ కోళ్ళాగలకు ఏం చెప్తావు? ఎక్కడ తప్పించుకొని పోలేదు. మన తెలంగాణ ఉత్సవాలు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టి 20 సంవత్సరాల సందర్భంగా సంవత్సరం పాటు ఉత్సవాలు చేయాలనే ఉద్దేశంతో విదేశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని విదేశాల్లో మన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఉత్తేజపరచడం కొరకు పార్టీ కార్యక్రమాలు జరపడం కొరకు పోయింది తప్ప తప్పించుకోవాల్సిన అవసరం లేదు. దొంగతనాలు దొంగ ఉంటుంది రేవంత్ రెడ్డి దొంగ తప్ప మేము రేవంత్ రెడ్డి గారు చేసిన దొంగ పనులని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్త కూడా చేయలేదు. ఇంట్లో వాళ్ళు కాంగ్రెస్ పాలన అంటేనే కాంగ్రెస్ పాలన, ప్రతి అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఇంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి లేదు, అవకాశం లేదు. వాళ్ళు ఎన్ని అవాంఛ క్రియేట్ చేసినా కూడా ఎలాంటి క్రియేట్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం లేదు. మన కాల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎలాంటి లేదు. మొన్న కవిత గారు కూడా అనవసరంగా తీసుకుపోయి పెట్టారు. అది క్లియర్గా చెప్పడం జరిగింది అన్న.